ఈరోజు ప్రత్యేకమైన సందర్భం. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ అరుదైన ఈ ఫీట్ సాధించడం అని అంటే ఎట్లా సాధ్యమవుతూ వస్తుంది, అది కూడా సుస్థిరంగా. అసలు ఏంటి ఆయన రికార్డు? కేవలం 4399 రోజులు అనేది ఇది మాత్రమేనా? ఇంకా ఏమైనా ఆయన సాధించిన రికార్డు ఉందా? కందూరు రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు మనతో. రమేష్ గారు వెల్కమ్ సార్. ఫస్ట్ అసలు రికార్డు గురించి మాట్లాడుకుందాం. ఏంటి అసలు ఈ రికార్డు? ఇవాళ అన్ని పేపర్లో వచ్చింది ఏమని, డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని. లాంగెస్ట్ కంటిన్యూస్లీ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా వచ్చింది. ఎందుకు ఇంత వివరణాత్మకంగా చెప్పారు, ఎందుకు ఇన్ని యాడ్జెక్టివ్స్ వేశారు ముందు అంటే, కారణం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి 17 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. మోడీ గారు ఎంతకాలం ఉన్నారు? 12 ఏళ్ళే. ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే అదేంటి అప్పుడే నరేంద్ర మోదీ గారు లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి పేపర్ల నిండా వార్తలు అంటే, అందుకనే దానికి ఏం చెప్పారంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ అంటే నెహ్రూ గారు డెమోక్రటిక్గా ఎలక్ట్ కాలేదా, ఇందిరాగాంధీ గారు కాలేదా అంటే అది కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు ఎలక్షన్ ఏమీ జరగల. మనకు స్వాతంత్రం ఇచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు, ఏదో ఒక ప్రభుత్వం ఉండాలి అక్కడ. అందుకోసం అని చెప్పి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పవర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి 1952 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎలక్షన్ జరిగినాయి, మొదటి ఎలక్షన్లో భారతదేశంలో సెలెక్టెడ్ ప్రధానమంత్రి కాబట్టి అది ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు కాబట్టి దాన్ని లెక్క వేయడంలా. నరేంద్ర మోదీ గారు 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, 3 సార్లు ఎలక్ట్ అయ్యాడు కదా. మరి ఇందిరాగాంధీ గారి సంగతి ఏంటి అంటే, ఇందిరాగాంధీ గారు యాక్చువల్గా 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. అది కూడా 4 సంవత్సరాలు ఎక్కువ మోదీ గారి కంటే. అవును కదా. తేడా ఏంటంటే కంటిన్యూస్గా కాదు. ఆవిడ 66లో అనుకుంటాను, అప్పటి నుంచి 77 వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. 77లో ఓడిపోయింది ఆవిడ. మళ్ళీ పిఎం అయింది ఎప్పుడు అంటే 1980లో. 84లో ఆవిడని చంపేశారనుకోండి. సో కంటిన్యూస్గా లేదు ఆవిడ. 16 సంవత్సరాల పాటు ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది 2 to 3 years, 77 నుంచి 80 వరకు. ఆ రకంగా చూసినప్పుడు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కంటిన్యూస్లీ సర్వింగ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు కాదు. అంతేగాని ఎక్కువ పీరియడ్ కాదు యాక్చువల్గా. ఓకే, అది ఫస్ట్ రికార్డు గురించిన అవగాహన ఏమిటి అని తెలియదు. ఎందుకంటే ఎవరికైనా చాలామందికి తెలుసు కదా, అదేంటి నెహ్రూ గారు ఇంకా ఎక్కువ కాలం ఉన్నారు కదా, అదేంటి ఇందిరాగాంధీ గారు ఇంకా ఎక్కువ కాలం ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటారు ఎవరైనా. సో ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి దానికి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా. ఓకే.